ఇలా కోసిన వంకాయల ముక్కలు ఉప్పు వేసి నీళ్ళల్లో ఉప్పు వేసి నీళ్లు పోసి ఇందులో ముక్కలు వేస్తాను. ఉల్లిపాయలు కోసాను. ఇప్పుడు కూర చేస్తాను. ఇక రాత్రి స్టవ్ కడిగేసి బండంతా కడిగి అంట్లు కడిగేసి నీట్గా పెట్టేసుకుంటాను. ఇగో గిన్నెలో నూనె వేసాను. తర్వాత తాలింపు గింజలు వేసాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు అన్నీ వేసి కళాయి పెట్టాలి. ఇలా ఎగుతుంది. ఎగుతున్నాక ఉప్పులో వేసాం కదా ముక్కలు, ఈ ముక్కలన్నీ తీసి ఇందులో పెట్టేసి ఇవన్నీ వేసుకోవాలి. ఇది వెనకటి రోజుల్లో ఉంగరం మా అమ్మగారిది. మా అమ్మకి వాళ్ళ నాన్నగారు పెట్టారంట. ఇది నేను పెట్టుకున్నా. నిన్ననే ఒక బులుగురాయి ఇట్లా ఊగులాడుతూ ఉండేది, అది ఊడిపోయింది. ఇంకా దీంట్లో కాస్త ఉప్పు వేసి, దీన్ని సంబారు అంటారు. ఈపురాలు తయారు చేసుకొచ్చారన్నమాట. ధనియాలు ఇంకా కరివేపాకు ఇవన్నిటితో చేస్తారంట. నేనైతే ఎప్పుడు చేయలేదు. ఆమె తెచ్చారు. ఆమె తెస్తే నేను వాడుతూ ఉంటాను. కాస్త తీసి పెట్టుకొని డబ్బాలో వాడతాను. ఇదంతా ఫ్రిడ్జ్లో పెడతా, లేకపోతే పురుగు పట్టిద్దని. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు ఇంకేమేమి వేస్తారో అడగాలి ఈసారి. తయారీ విధానం నాకు తెలియదు. వీళ్ళు మాత్రం కొద్దిగా తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా పురుగు పట్టుకున్నా. ఇంక ఈ ముక్కలన్నీ వేసాం కదా, ఉప్పు వేసి తగినంత ఉప్పు వేసి ఇలా పెట్టి సిమ్లో పెట్టి చక్కగా మగ్గిపోతుంది కూర. చాలా బాగుంటుంది అన్నమాట. జీడిపప్పులు కూడా వేసాం కదా, ఇంకా రుచిగా ఉంటుంది. వంకాయ కూర స్పెషల్ ఏంటంటే ఇందులో నీరు పోస్తే కూరలో నీరు వేస్తే బాగుంటుంది. కాబట్టి ప్లేట్ పైన నీళ్లు పోస్తే ఈ నీళ్లు కొంచెం కొంచెంగా దాంట్లో ఆవిరికి లోపల కూర చక్కగా మగ్గిపోతుంది బాగా మెత్తగా. ఇది పసుపు బదులు అనమాట. పసుపు బదులు ఈ సంబార్ అంటారు దీన్ని. ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయలు, ఆవాలు ఇవన్నీ వేసి తయారు చేస్తారంట. పసుపు కూడా వేస్తారు. పసుపు బదులు ఇది వేస్తారు. దీన్నే సంబారు అంటారు అన్నమాట. కూరలో వేస్తే టేస్ట్గా ఉంటుందని. ఇంకా 2 వంకాయలు ఉంచా. మా అబ్బాయికి వంకాయలతో ఫ్రై అంటే ఇష్టము. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక ఈ వంకాయలు కోసి ఫ్రై చేస్తాను. ఇప్పుడైతే ఈ నీరు పోసి పెట్టాం కదా, ఇట్లా మగ్గుతుంది చూడండి. అలా మగ్గుతుంది. ఇట్లా మగ్గి కారం వేసేసుకోవచ్చు. ఈ కొత్తిమీర వాడిపోయి ఉంది, అందుకని ఒకటి ముద్దగా వేసేసాం. తర్వాత తీసేయచ్చులే అని ఇప్పుడు కారం వేసి మగ్గబెట్టాలి. ఇదిగోండి కారము. ఈ కారం అయితే నేను మా ఊర్లో మిరపకాయలు కొనుక్కొచ్చి తోడాలు వెలిసి శుభ్రంగా ఆరబెట్టి దంపుడు మిషన్లో దంపించుకొని తెచ్చుకుంటా. కారం నిల్వ చేసుకుంటా. రోకలతో దంచుతారు. దంపుడు కారం మరాని ఉంటుంది. అక్కడ కొట్టించుకొని సంవత్సరానికి సరిపడా వాడుకుంటాం. ఇది వచ్చింది. ఈసారి ఊరు వెళ్ళినప్పుడు ఈ కారం కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇదిగోండి తగినంత కారం వేసాను. ఈ కారం కూడా కొంచెం ఈ డబ్బాలో తీసుకుంటాను, మిగతాది ఫ్రిడ్జ్లో పెడతాను అన్నమాట. లేకపోతే కలర్ మారిపోయింది, నల్లగా వచ్చేసి. మళ్ళీ చింతపండు కూడా మా ఊర్లో బాగుంటుందని అక్కడ వేసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వాడుకుంటాను. అప్పుడు కలర్ మారకుండా నలుపు రంగు రాకుండా ఉంటుంది. చింతపండు హైదరాబాద్లో అయితే వట్టి విత్తనాలే ఉంటాయి, చింతపండు తక్కువ ఉంటుంది. అదే మా ఊర్లో అయితే చింతపండుతో విత్తనాలు చాలా తక్కువ ఉంటాయి. అందుకని నేను అక్కడి నుంచి తెచ్చుకొని వాడుకుంటాను. చూడండి కూర ఎట్లా మగ్గిందో, ఇంకా మగ్గాలి. బాగా ఉడికిపోయింది. రుచి కూడా బాగుంది. అంత ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. ఇంకా ఆపేస్తున్నా. ఇది ఈరోజు మన వంకాయ కూర వీడియో.